హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్గా స్టాటిస్టిక్స్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని మన ఛానల్లో సిరీస్ వైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి యూనిట్ 1 అన్ని టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే ఇంకా మన ఛానల్లో చెక్ చేయలేదో ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి, అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించి స్టాటిస్టిక్స్ సబ్జెక్టు చాలా టఫ్గా ఉంటుంది, టాపిక్స్ కూడా చాలా డెప్త్గా ఉంటాయి, హార్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంటిన్యూషన్గా ఫాలో అవుతూ ఉంటేనే మీకు అప్కమింగ్ టాపిక్స్ అనేవి అర్థమవుతాయి. ఈ వీడియోలో వచ్చేసి మనం యూనిట్ 1కి సంబంధించి ఆల్రెడీ మనం మెజర్స్ ఆఫ్ ట్రెండ్కి సంబంధించి 4 మెథడ్స్ ఉంటాయని, 4 మెథడ్స్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, అలాగే మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్లో థియరీ పార్ట్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు థర్డ్ మెథడ్ అయిన మెథడ్ ఆఫ్ కర్వ్ ఫిట్టింగ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్ అనే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే ఇంకా ఆ 2 మెథడ్స్ చూడలేదో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ మెథడ్స్ చూస్తేనే మీకు అప్కమింగ్ మెథడ్స్ అనేవి అర్థమవుతాయి. టోటల్ 4 మెథడ్స్ ఉంటాయి. దిస్ వన్ ఈజ్ థర్డ్ మెథడ్. మనకి ట్రెండ్ని మెజర్ చేయడానికి ఉన్న మెథడ్స్లో మెథడ్స్ ఆఫ్ కర్వ్ ఫిట్టింగ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ టెక్నిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. ప్రాబ్లమ్స్ అండ్ థియరీ రెండు రావచ్చు. ఈ వీడియోలో మనకి ఈ మెథడ్ ఆఫ్ కర్వ్ ఫిట్టింగ్లో ఎనీ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయని అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం స్ట్రైట్ లైన్కి సంబంధించింది థియరీ పార్ట్ అనేది నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మీకు కర్వ్ ఫిట్టింగ్ సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్లో టోటల్ 5 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయి. 5 టైప్స్ ఆఫ్ కర్వ్స్లో ఫస్ట్ వన్ స్ట్రైట్ లైన్. మీకు అందరికీ తెలుసు స్ట్రైట్ లైన్ యొక్క ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bt. ఇక్కడ ytగా తీసుకుంటాం. నార్మల్గా జనరల్గా అయితే మీరు స్ట్రైట్ లైన్ ఎలా చేస్తాం, y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bx అని రాస్తాం. ఇక్కడ x బదులు మనం t అని తీసుకున్నాం. వై వీఆర్ టేకింగ్ t ఇన్ ద ప్లేస్ ఆఫ్ x అంటే మనకు ఆల్రెడీ తెలుసు టైమ్ సిరీస్ ఫార్ములా yt ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ t. y ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ and t is టైం పీరియడ్, రైట్? సో ఇక్కడ టైం పీరియడ్ టైంని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి x ప్లేస్లో మనం వేరియబుల్ని tగా తీసుకున్నాం. ఓకే, జనరల్గా స్ట్రైట్ లైన్ ఫార్ములా మనకి y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bx అని ఉంటుంది. x అయినా తీసుకోవచ్చు, t అయినా తీసుకోవచ్చు, బట్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్లో తీసుకుంటున్నాం. టైం సిరీస్లో మనం స్ట్రైట్ లైన్ని ఏదైతే ట్రెండ్ లైన్ ఉంటుందో ట్రెండ్ లైన్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి మనం x ప్లేస్లో t తీసుకుంటాం. దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ పారాబోలా. సెకండ్ డిగ్రీ పారాబోలా ఎలా ఉంటుంది, మనకి yt ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bt ప్లస్ ct స్క్వేర్, అంతే కదా? దీన్ని సెకండ్ డిగ్రీ పారాబోలా అని అంటారు. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఎక్స్పోనెన్షియల్ కర్వ్లో 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయి. వన్ ఈజ్ yt ఈజ్ ఈక్వల్స్ టు a e పవర్ bt and second one is yt is equals to a b power t. Next power curve. Power curve is nothing but yt is equals to a t power b. రివర్స్లో ఉంటుంది. ఒకసారి చూడండి, ఎక్స్పోనెన్షియల్ కర్వ్కి పవర్ కర్వ్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ kth డిగ్రీ పోలినామియల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని yt ఈజ్ ఈక్వల్స్ టు a0 ప్లస్ a1t ప్లస్ a2t స్క్వేర్ ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ak t పవర్ k. ఈ విధంగా స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్ అండ్ kth డిగ్రీ పోలినామియల్ అనేవి ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని డెఫినెట్గా మీరు ఫార్మ్స్ అనేవి నేర్చుకొని ఉండాలి. ఈ ఫార్మ్స్ అనేవి మీకు వస్తేనే మీరు ఎలా ఈక్వేషన్స్ ఎలా ట్రెండ్ లైన్ అనేది జనరేట్ చేస్తారని తెలుస్తుంది.
టోటల్ ప్రాసెస్ అంతా ఈ ఈక్వేషన్స్ మీదనే బేస్ చేసుకొని ఉంటుంది. ఫార్మ్స్ అనేది డిఫరెంట్గా తెలిసి ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్కి సంబంధించి 5 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈక్వేషన్ని మనం జనరేట్ చేయాలి. దాన్ని థియరీ వైజ్గా రావచ్చు అండ్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్లో మీకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తారని అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియోలో మనం ఫిట్టింగ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ అనేది ఎలా ఫిట్ చేస్తారో, ఎలా ఈక్వేషన్ అనేది జనరేట్ చేస్తారో థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ అనేది జనరేట్ చేయాలి. ఇక్కడ ఫిట్టింగ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ అంటే మనం స్ట్రైట్ లైన్ యూజ్ చేసి, స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి, yt = a + bt. ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ యూజ్ చేసి మనం ట్రెండ్ లైన్ అనేది జనరేట్ చేయాలి. ఫస్ట్ వీ నీడ్ టు టేక్ స్టెప్ 1 ఏంటి అంటే లెట్ ఈక్వేషన్ తీసుకుంటాం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ at = a + bt be a స్ట్రైట్ లైన్. అండ్ దెన్ ఇక్కడ a అండ్ b ఆర్ కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్స్ని మనం ఎస్టిమేట్ చేయాలి. కాన్స్టెంట్ వాల్యూస్ని జనరేట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది సాల్వ్ అవుతుంది కదా. ఏ ఈక్వేషన్లో అయినా మనం కాన్స్టెంట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తేనే మనకి ఈక్వేషన్ సాల్వ్ అవుతుంది. సో హియర్ వేర్ a and b are constants and to be estimated. అండ్ దెన్ ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్, ఫార్ములా ఫర్ ఎర్రర్ సమ్ స్క్వేర్స్కి ఫార్ములా ఏంటి, ఎర్రర్ని మనం ఈతో డినోట్ చేస్తాం. summation i = 1 to n. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఏదైతే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉందో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఇట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఇట్ సైడ్ తీసుకొస్తాం. yt - a - bt హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ మినిమం. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎర్రర్ ఫార్ములా ఏంటి, summation i = 1 to n. ఏదైతే మనం ఈక్వేషన్ తీసుకుంటామో ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ ట్రెండ్ ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్ లైన్కి సంబంధించిన ఈక్వేషన్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ స్ట్రైట్ లైన్కి సంబంధించి yt = a + bt. ytని అలానే ఉంచి ఇట్ సైడ్ ఉన్న వాల్యూస్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చి ఈ విధంగా రాస్తాం. ఓకే, లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేటప్పుడు సైన్ అనేది చేంజ్ అవుతుంది, అది చూసుకోండి. +- అవుతుంది, -+ అవుతుంది. ఈ విధంగా సైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మెన్షన్ చేయండి. ఈ విధంగా 4th స్టెప్ అనేది రాస్తాం. నెక్స్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ∂E/∂A = 0 అండ్ ∂E/∂B = 0. మీకు డిఫరెన్షియేషన్ తెలిసి ఉండాలి కంపల్సరీ. ఈ ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేయాలంటే డిఫరెన్షియేషన్లో ఉన్న ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో బేసిక్ ఫార్ములాస్ అనేవి కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. ఈ బేసిక్ ఫార్ములాస్ తెలిస్తేనే మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలరు. వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ∂E/∂A = 0 అండ్ ∂E/∂B = 0. ఇవి మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎర్రర్ ఫార్ములా అనేది, ఎర్రర్ ఈక్వేషన్ అనేది మనం జనరేట్ చేసాం. ఫస్ట్ ∂E/∂A = 0 క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ∂/∂A ఈ ప్లేస్లో మనం ఆల్రెడీ జనరేట్ చేసిన ఈక్వేషన్ రాయాలి. summation i = 1 to n yt - a - bt హోల్ స్క్వేర్ = 0. ఇదే కదా మనం ఇందాక జనరేట్ చేసిన ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ మీరు సమ్మేషన్ స్క్వేర్ అప్లై చేస్తే ఇక్కడ మీకు ఫార్ములా తెలియాలి. డిఫరెన్షియేషన్ ఫార్ములా d/dx ఆఫ్ x² = ఫార్ములా 2x, రైట్. ఇదే ఫార్మాట్లో ఉంది. d/dx ఆఫ్ ఇదంతా x² d/dx ఆఫ్ x² = ఫార్ములా ఏంటి, 2x. సో వీ నీడ్ టు రైట్ 2 అండ్ x, ఇదంతా x, రైట్. summation i = 1 to n yt - a
మైనస్ బీటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ 2x రాసిన తర్వాత ఎవ్రీ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇక్కడ మనకి ఏంటి అంటే మీకు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. మనం డో బై డో ఏ చేస్తున్నాం అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో మాత్రమే 1 వస్తుంది, రిమైనింగ్ ఉన్న వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి. ఇక్కడ వైటీ 0 మైనస్ సైన్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఏ ప్లేస్లో 1 మైనస్ ఇక్కడ బీటీ రైట్ 0 ఈక్వల్ టు 0. అర్థమైందా ఈక్వేషన్? అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ -1 అనేది మనం దీనికి అప్లై చేద్దాం. సో -2 సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n yt మైనస్ ఏ మైనస్ బీటీ ఈక్వల్ టు 0. ఏం లేదు, నేను -1తో ఈ హోల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేశాను. సో దట్ మనకి -2 2 into -1 -2 అండ్ దిస్ వన్ జీరోస్ అనేవి కన్సిడర్ చేయం కాబట్టి. అండ్ నెక్స్ట్ స్టెప్ we need to apply summation to each and every value. -2 summation I is equals to 1 to n yt minus ఇక్కడ a summation I is equals to 1 to n ఇక్కడ a nothing but మళ్ళీ నెక్స్ట్ మైనస్ సమ్మేషన్ I is equals to 1 to n బి ఫ్రంట్కి వస్తుంది ఎందుకంటే బి అనేది కాన్స్టెంట్, టీ అనేది వేరియబుల్ కాబట్టి ఈ విధంగా సమ్మేషన్ I is equals to 1 to n టీగా నోట్ చేస్తాం ఈక్వల్స్ టు 0. చూడండి ఇక్కడ -2 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటు తీసుకెళ్తే డివిజన్ అవుతుంది బై -2. 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది కదా. సో -2 అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. సమ్మేషన్ I is equals to 1 to n yt మైనస్ ఏ సమ్మేషన్ I is equals to 1 to n మైనస్ బి సమ్మేషన్ I is equals to 1 to n టీ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ ఈక్వేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాం. -2 అనేది ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, దీన్ని రైట్ సైడ్ తీసుకొస్తే 0 బై -2 అవుతుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 రైట్. నెక్స్ట్ స్టెప్లో నేను డైరెక్ట్గా 0 మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, వైని మాత్రమే ఇక్కడ ఉంచి -1 సమ్మేషన్ I is equals to 1 to n ytని మాత్రమే ఇటు సైడ్ ఉంచి కాన్స్టెంట్స్ని నేను రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. ఏ సమ్మేషన్ I is equals to 1 to n ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ వాల్యూ కాస్త ప్లస్ వాల్యూ అవుతుంది, సైన్స్ చేంజ్ అవుతాయి. సమ్మేషన్ I is equals to 1 to n టీ ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మీకు ఇంకో ఫార్ములా తేయాలి. సమ్మేషన్ I is equals to 1 to n దీని యొక్క ఫార్ములా ఏంటంటే మీకు కాన్స్టెంట్ సమ్మేషన్ I is equals to 1 to n ఇంటూ కాన్స్టెంట్ ఉంటే దాని వాల్యూ మీకు n. మీకు ఇందులో 2 ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఫార్ములా ఈజ్ d/dx of x square is equals to 2x అనే ఫార్ములా. అండ్ దెన్ సమ్మేషన్ I is equals to 1 to n కాన్స్టెంట్ వాల్యూ అనేది మీకు nకి ఈక్వల్ అవుతుంది. సో దట్ సమ్మేషన్ I is equals to 1 to n yt is equals to కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది na ప్లస్ b సమ్మేషన్ I is equals to 1 to n t. దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి, మనం స్టార్టింగ్లో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ yt ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bt అనే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఇక్కడ మనం డో ఈ బై డో ఏ వాల్యూ అనేది ఈక్వేషన్ అనేది జనరేట్ చేసాం కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్ మనం డో ఈ బై డో బి ఈక్వల్ టు 0 దీన్ని జనరేట్ చేయాలి. సిమిలర్లీ సేమ్గా ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో సేమ్ అదే జనరేట్ చేస్తామన్నమాట. డో బై డో బి ఈ ప్లేస్లో సమ్మేషన్ I is equals to 1 to n yt మైనస్ ఏ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సేమ్ d by dx of x square value 2x. సిమిలర్లీ 2 into summation I is equals to 1 to n yt మైనస్ ఏ మైనస్ బీటీ. ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్లో ఏం చేసాము, ఇక్కడ ఏ కాన్స్టెంట్ ఏం జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లేస్లో -1 అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం కాన్స్టెంట్ బీని జనరేట్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్ ఇక్కడ బీ ప్లేస్లో
-1 అనేది తీసుకుంటాం. మిగతా అన్ని ప్లేస్లో 0 తీసుకుంటాం. YT ప్లేస్లో 0 మైనస్ A ప్లేస్లో 0 అండ్ B ప్లేస్లో 1 ఇంటూ T ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, దీంతో డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను నేను. -1 ఇంటూ T మైనస్ T ఇంటూ 2 -2T సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n YT మైనస్ A మైనస్ BT ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, -2 రైట్ సైడ్ తీసుకెళ్తే 0/-2 అవుతుంది. 0/ఎనీథింగ్ ఈజ్ 0. T ఇంటూ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n YT మైనస్ A మైనస్ BT ఈక్వల్స్ టు 0 అవుతుంది. టీని అలాగే సమ్మేషన్ని ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి కూడా అప్లై చేస్తాను. చూడండి, T ఇంటూ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n YT మైనస్ A సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n T మైనస్ B కాన్స్టెంట్ని ఫ్రంట్కి రాస్తున్నా. సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n T ఇంటూ T స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ సైడ్ తీసుకెళ్ళి రాద్దాం. చూడండి, లెఫ్ట్ సైడ్ వాల్యూస్ మనం రైట్ సైడ్ తీసుకొని రాస్తే T సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n YT ఈక్వల్ టు A సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n T ప్లస్ B సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n T స్క్వేర్. రైట్, దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ and this is equation 3. ఇక్కడ మనం ∂E/∂A ఈక్వల్ టు 0 అండ్ ∂E/∂B ఈక్వల్ టు 0 ఈక్వేషన్స్ అనేది జనరేట్ చేసాం. మనకి ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 వచ్చాయి. ఇక్కడ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని మనం నార్మల్ ఈక్వేషన్స్ అని అంటాం. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనకి ఈ నార్మల్ ఈక్వేషన్స్లో మనకి A అండ్ B వాల్యూస్ కావాలి అంటే ఈ నార్మల్ ఈక్వేషన్స్ని A అండ్ B ఎస్టిమేట్ చేసినప్పుడు మనకి ఎస్టిమేట్ వాల్యూస్ అనేది వస్తాయి. ∂E/∂A చేసినప్పుడు మనకి ఎస్టిమేటెడ్ వాల్యూస్ అని వస్తాయి. సో దాన్ని బట్టి Aని మనం A హ్యాట్ అని అంటాం, Bని మనం B హ్యాట్ అని అంటాం. మనం జనరల్గా ఉన్న కాన్స్టెంట్స్ A అండ్ Bని ∂E/∂A అలాగే ∂E/∂B చేసినప్పుడు మనకి ఎస్టిమేటెడ్ వాల్యూస్ వస్తాయి. మనం ఎర్రర్ ఫార్ములా యూస్ చేసి ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ చేసినప్పుడు ఎస్టిమేటెడ్ వాల్యూస్ అనేది వచ్చాయి కదా ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్లో Aని A హ్యాట్ అని అంటాం, అలాగే Bని B హ్యాట్ అని అంటాం. సో మనకి ఫైనల్ ఈక్వేషన్ రావాలంటే ఈ A హ్యాట్ అండ్ B హ్యాట్ వాల్యూస్ని మనకి ఈక్వేషన్ 1 ఉంది కదా. సో ఈక్వేషన్ 1 ఏంటి, YT ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ BT. సో ఈ ఈక్వేషన్ 1లో A హ్యాట్ అండ్ B హ్యాట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి YT ఈజ్ ఈక్వల్స్ టు A హ్యాట్ ప్లస్ B హ్యాట్ T అండ్ దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్, స్ట్రైట్ లైన్కి సంబంధించిన ట్రెండ్ లైన్ అనమాట. సో దీంతో మీకు ఈక్వేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఈక్వేషన్ అనేది జనరేట్ చేస్తారు. మనం స్ట్రైట్ లైన్ ట్రెండ్ కర్వ్ని ఫిట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకుంటాము. దెన్ ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ 1గా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ A అండ్ B ఆర్ కాన్స్టెంట్స్ కదా ఈక్వేషన్లో, ఆ కాన్స్టెంట్స్ని మనం ఎస్టిమేట్ చేయాలి బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్. ఇక్కడ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటాము. ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. మనం ఏదైతే ఈక్వేషన్ తీసుకుంటామో ఆ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. హోల్ స్క్వేర్ ఈజ్ మినిమమ్. ఇక్కడ మనం ∂E/∂A ఈక్వల్ టు 0 అండ్ ∂E/∂B ఈక్వల్స్ టు 0 ఇక్కడ డిఫరెన్షియేషన్ యూస్ చేసి వాటిని ఎస్టిమేట్ చేస్తామన్నమాట. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తే ∂E/∂A చేస్తే మీకు ఈక్వేషన్ 2 వస్తుంది. అలాగే ∂E/∂B చేస్తే ఈక్వేషన్ 3 అనేది వస్తుంది. ఈక్వేషన్ 2 అండ్ 3 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. నార్మల్ ఫార్ములాస్కి తీసుకొచ్చామన్నమాట. ఈ నార్మల్ ఈక్వేషన్స్లో ఆల్రెడీ మనం కాన్స్టెంట్గా ఉన్న A అండ్ Bని ∂E/∂A అండ్ ∂E/∂B చేసాం కాబట్టి మనకి ఎస్టిమేటెడ్ వాల్యూస్ వస్తాయన్నమాట.
ఆ ఎస్టిమేటెడ్ వాల్యూస్ని మనం ఏ హ్యాట్ అండ్ బీ హ్యాట్ అని అంటాం. ఈ బోత్ ఏ హ్యాట్ అండ్ బీ హ్యాట్ని ఈక్వేషన్ 1లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ 1 ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో ఆ స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ట్రెండ్ లైన్ వస్తుంది. ఫైనల్గా మనకి రిక్వైర్డ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ లైన్ ట్రెండ్ అనేది వస్తుంది. ఓకే, దీంతో ఈక్వేషన్ కంప్లీట్ అవుతుంది. ఇదంతా మీకు ఈజీగా అర్థం కాదు, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం టఫ్గానే ఉంటుంది. బట్ మీరు స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మ్యాథమెటిక్స్లో ఫాస్ట్ ఉన్న స్టూడెంట్స్ చాలా ఈజీగా ఈ ఈక్వేషన్స్ అనేవి జనరేట్ చేస్తారు. బట్ ఈవెన్ మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లైన్ బై లైన్ ఫాలో అవుతూ మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా జనరేట్ చేస్తారని తెలిస్తే మీకు అప్కమింగ్ సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్, ఈ కేత్ డిగ్రీ పోలినామియల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది స్ట్రైట్ లైన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోండి. సో దట్ ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్కమింగ్ వీడియోస్లో మనం ఇంకా ఈ స్ట్రైట్ లైన్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, ఇవన్నీ ఈక్వేషన్స్ ఎలా జనరేట్ చేస్తారని నేర్చుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.